అన్నదమ్ముల రిలేషన్షిప్ మస్తుంటదబ్బా. ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, ఒకరంటే ఒకరికి పడదు. కానీ తమ్ముడు జోలికొస్తే అన్న ఊరుకోడు, అన్న జోలికొస్తే తమ్ముడు ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. నచ్చితేనే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది మన సబ్స్క్రైబర్ అన్నమాట. బ్రదర్ మీద వీడియో చేయమని చాలామంది అయితే కోరారు. సిస్టర్ మీద చేసినారు, బ్రదర్ మీద ఒక వీడియో చేయమని చెప్పారు. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అయితే చేసిన. ఎందుకంటే రోజుకి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ మనకు వీడియో కింద కామెంట్లో కానీ చాలామంది చాలా చేస్తున్నారు కామెంట్, కాబట్టి చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే ఒక లైక్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసినా ఏం పర్వాలేదు. నెక్స్ట్ టైం మీకైతే నచ్చేలా నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. కాబట్టి నేనైతే ఆ యాప్ అయితే ఓపెన్ చేసి మీకైతే కొంచెం క్లీన్గా అయితే చెప్పనిక ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు మాత్రం ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా. మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు, డెఫినెట్లీ మీకైతే రీప్లై ఇస్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇంకోటి మ్యూజిక్ బీట్ మార్క్ లింక్ అని లింక్ అయితే ఇచ్చాను మీకు. కాబట్టి అది మీరైతే క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే అలర్ట్ మోషన్లో అయితే వచ్చేస్తుంది. మీకు ప్రీసెట్ అండ్ XML అయితే ఉంటుంది, రెండు డిఫరెంట్ లింక్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఇంపోర్ట్ అయితే చేసుకొని మనకు ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉంటుంది. ఒక 5 లిరిక్స్ అయితే ఉంటుంది, మనకు 5 ఫైల్స్ అయితే లిరిక్స్ అయితే ఉంటుంది. ఇవి అయితే మనకు తెలుగులో ఉంటుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్లో రాసుకోవాలని అనుకుంటే మీరు ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, మీకు ఈ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనకు 13 సెకండ్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఓకే, 13 సెకండ్ 27 మిల్లీమీటర్గా వచ్చి కింద ప్లేస్ అకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, మీ చాయిస్ కాబట్టి అది. ఓకే, నేను ఎగ్జాంపుల్గా అయితే పవన్ కళ్యాణ్ సార్ అండ్ చిరంజీవి సార్ ఫోటో మాత్రమే పెట్టుకుంటున్నా, ఎగ్జాంపుల్గా మాత్రమే పెట్టుకుంటా, మళ్ళీ ఫీల్ అయితే అవ్వద్దు. ఓకే, ఈ ఫోటోని అయితే ఇలాగైతే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు రెడ్ మార్క్ దగ్గర అయితే వచ్చి ఇలాగైతే మీరైతే సెట్ చేసుకోండి. రెడ్ మార్క్ చూసుకోండి, ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి, చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. సెట్ కాకపోతే ఇంకోసారి అయితే చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అయితే చూడండి, నేనైతే చాలా క్లీన్గా అయితే ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను. మినిమం ఒక 8-9 ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. కాబట్టి మీరు కూడా మీ బ్రదర్ ఫోటో కానీ ఎవరైనా ఫోటో అయితే పెట్టుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే లిరిక్స్ ఉందో దానికైతే కొంచెం అయితే యానిమేషన్ పెట్టుకున్నాం. ఓకే, దానికోసం మీరు ఏం ఎక్కువ కష్టపడకుండా అవసరం లేదు. కాబట్టి మీరైతే బ్యాక్ వచ్చేయండి. ఓకే, మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని లింక్ అయితే ఇచ్చాను మనకు. ఓకే, ఫస్ట్ ఒక లిరిక్స్ అయితే ఉంటుంది, ఆ తర్వాత మనకు 2 ఫోటోస్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైతే లిరిక్స్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి లిరిక్స్ అయితే కాపీ చేసుకోండి. చాలా అంటే చాలా అమేజింగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే మనకు ఫస్ట్ ఎన్ని అయితే 5 లిరిక్స్ అయితే ఉన్నాయో ఆ 5 లిరిక్స్ అయితే మనమైతే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు 5 లిరిక్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకైతే ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫాంట్ కూడా యాడ్ అయితే చేసుకుంటే మనకు ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. కాబట్టి కంపల్సరీ అయితే ఫాంట్ అయితే మర్చిపోకుండా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే లిరిక్స్ అయితే మొత్తం అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మనకు లిరిక్స్కి అయితే యాడ్ అయితే అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్, దాని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ మనకు ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఒక ఫోటో అనేది ఉండదు, ఫస్ట్ మధ్యలో ఫోటో, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, మధ్యలో ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని కాపీ అయితే చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో దగ్గర అయితే వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నామో ఆ ఫోటో దగ్గర వచ్చి ఈ ఫోటోని మనమైతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మనమైతే ఫేస్ట్ అయితే చేసుకుందాం. ఓకే, ఫేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మీకు ఒక 2 ఫోటోస్కి మాత్రం వదిలేసి మీకు అన్ని ఫోటోస్కి అయితే చెప్తాను. ఈ ఫోటో కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫోటో కూడా అప్లై అయితే చేసుకుంటా. మీకు టైమింగ్ కూడా చెప్తాను. ఆ ఫోటో దగ్గర అయితే మీరైతే ఆ ఫోటోకి మాత్రం పెట్టకండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను 5వ ఫోటో కూడా పెట్టుకుంటున్నా. ఓకే,
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు 24 సెకండ్ 29 సెకండ్ మనకు మిల్లీమీటర్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే వస్తుంది కాబట్టి దాని అయితే వదిలేసేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో కూడా వస్తుంది. ఇక్కడ చూడండి మనకు 23 మిల్లీమీటర్ దగ్గర అయితే మీరైతే ఈ 2 ఫొటోస్కి మాత్రం పెట్టుకోకండి. ఓకే, ఆ తర్వాత ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఈ ఎఫెక్ట్ మాత్రం పెట్టుకుంటా. ఓకే, ఈ ఓన్లీ 2 ఫొటోస్కి మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు 24 సెకండ్ 29 మిల్లీమీటర్ నుంచి మనకు 29 సెకండ్ 23 మిల్లీమీటర్ వరకు అయితే పెట్టుకోండి. 2 ఫొటోస్కి అయితే పెట్టుకోకండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకే, మళ్ళీ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఏదైతే లాస్ట్లో ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే వదిలేసినామో ఫొటోస్కి ఆ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఈ 2 ఫొటోస్కి అయితే నేనైతే అప్లై అయితే చేసుకుంటాను. ఓకే, అప్లై చేసుకుంటే మనకు ఇలాగైతే మనకు చాలా అమేజింగ్ అయితే వీడియో అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మీకు ప్లే చేసి చూపిస్తా. చాలా సూపర్గా అయితే వచ్చింది. ఈ లిరిక్స్ కానీ మనకు ఈ ఎఫెక్ట్ కానీ చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనమైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. మీకు చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని అయితే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత దీని అయితే ఓపోజిట్ అయితే కొంచెం అయితే తగ్గించుకోండి. ఒక 80% అయితే పెట్టుకుంటే మనకు వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు డెఫినెట్లీ అయితే నచ్చాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటా. ఇలా మంచిగా అయితే సెలెక్ట్ చేసి పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మంచి క్వాలిటీలో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.